ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించిన మలయాళ మూవీ ధూమం ఇప్పటికే ఓటీటీ వేదికగా యాపిల్లో స్ట్రీమింగ్ అవుతుండగా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబెలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమా గత ఏడాది విడుదలై మంచి సందేశం ఇవ్వడంతో పాటు బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. తెలుగు ఓటీటీ ఆహాలో జూలై 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సినిమా కథ ఏంటంటే అవినాష్ అంటే మన హీరో ఫహద్ ఫాజిల్ ఓ సిగరెట్ కంపెనీలో సేల్స్ హెడ్. తన తెలివితేటలు మార్కెటింగ్ స్ట్రాటజీతో కంపెనీ అమ్మకాలని చాలా పెంచుతాడు. సిగరెట్ కంపెనీ ఎండి అవినాష్ని ఎంప్లాయ్లా కాకుండా స్నేహితుడిలాగా భావిస్తుంటాడు. సిద్ధార్థతో విభేదాల కారణంగా ఉద్యోగానికి అవినాష్ రాజీనామా చేస్తాడు. ఆ తర్వాత రోజు తన భార్య దియాతో అవినాష్ కలిసి కారులో వెళ్తుండగా అతడిపై ఓ ముసుగు వ్యక్తి అటాక్ చేసి డ్రగ్ ఇంజెక్షన్ ఇస్తాడు. ఆ డ్రగ్ మత్తు నుంచి బయటకు వచ్చేసరికి అవినాష్ ఓ కొండ ప్రాంతంలో ఉంటాడు. అతడి భార్య దియా శరీరంలో ఓ మైక్రో బాంబ్ ఫిక్స్ చేశానని, అది పేలకుండా ఉండాలంటే తాము చెప్పింది చెయ్యాలని ఓ అపరిచితుడు అవినాష్ను ఫోన్లో బ్లాక్మెయిల్ చేస్తాడు. మరి ఫోన్లో తనని బెదిరిస్తున్న అపరిచితుడు ఆచూకీని అవినాష్ ఎలా కనిపెట్టాడు, ఆ ట్రాప్ నుంచి అతడు ఏ విధంగా బయటపడ్డాడు, తన భార్య దియాను అవినాష్ ఎలా కాపాడుకున్నాడు, సిగరెట్ కంపెనీ సేల్స్ పెంచుతూ తాను చేస్తుంది ఉద్యోగం మాత్రమే అని భావించిన అవినాష్ తన తప్పును ఏ విధంగా గ్రహించాడు అన్నది ఈ ధూమం కథ.